శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన చావడి ఉత్సవం. హేమాడ్పంతి అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవం గురించి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితం మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపలన్నవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మాయమర్చెడివారు. మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒకనొకప్పుడు పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లు ఉండేవారు. ఒకప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రం వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కానరానిది. వర్ణనాతీతమైన వారి నైజము వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణాతీతమైన వారి నైజము ఎవరు వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్ర వలె చూచుకునేవారు. వారి శాశ్వత అస్ఖలిత బ్రహ్మచర్యం అందరు ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించేంత వరకు నిలుచునుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి ఎందు చూచేదముగాక. వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించేదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్పంత్ చావడి ఉత్సవమును వర్ణించట ప్రారంభించను. చావడి ఉత్సవము బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులో, ఇంకొకనాడు చావడిలో నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలో చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండెడి వారు. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరప మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనిని ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీరి మధ్య భజన జరిగేది. భజన ఎందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరైన కాలంలో వచ్చిచుండిరి. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజీరా మధ్యలో పట్టుకొని భజన చేయుచుండేవారు. సూదండ్రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఇడ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి అలంకరించుచుండిరి. కొందరు బెత్తంలను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలల తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసల కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రం సేవకర్ణ సజ్జితే బయట నిల్చుండును. అప్పుడు తాత్య పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చునేవారు. తాత్య పాటిల్ వచ్చి బాబా చంకలు చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్య బాబాను మామ అని పిలిచేవారు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని, పైన ఉత్తరం వేసుకొని బయలుదేరటకు సిద్ధపడుచుండ్రి. పిమ్మట తాత్య జలతార సెల్లాను బాబా వడిలిపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆర్పి చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యములు మ్రోగడివి. మతాబు మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాల్చెడివి. పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవంలో నడుచుచుండిరి. కొందరు సంతసంతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేతబట్టుకొని చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా కల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబాకి ఇరుపక్కల చామరులు మొదలగును పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేవారు. వానిపై బాబా భక్తులు కేలుతతో నడిచేవారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాబు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రం పట్టుకునేవారు. ఈ ప్రకారం బాబా చావడిని పయనముగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఒక గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనక పాడేవారు, భజన చేయవారు, వాయిద్యమును మ్రోగించేవారు భక్తుల సమూహం ఉండేది. హరినామస్మరణతో, బాబా నామస్మరణతో ఆకాశం బద్దలనగునట మారుమోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో ఉండేవారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచేవారు. వారెవరినో
పిలుచున్నట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడి తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోడను సౌందర్యంతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయవాడు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రం చెదరకి చేయుచు ఉండేది. చేతిలో లాంతర్ పట్టుకొని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సల్లాయంచును పట్టుకునేది వారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమ్ముగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకి ఇరుపక్కలా నడుచుచుండేది వారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేర్చుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతం గాని ఇక ముందు గాని ఈ దృశ్యము కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తి తెచ్చుకొని భావం చేసినచో మనసుకు శాంతి, తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువటద్దంతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డిలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలిసి నుంచి బాబాను కూర్చునిబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 పెదములుగా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యాహ్న బొట్టు పెట్టి మనఃపూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయిచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివైచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేవారు. వారు చేయి దానికి అభ్యంతరం పెట్టువారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిరున తిరుగు కుచ్చల చిత్రమును పట్టుకొని చుండెను. బాబుసాహెబ్ జోగ్ యొక్క వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలిసిపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రలతో విసిరిచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతడు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కావలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నవి. ఆ ఉత్సవము పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులు చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము, అభిమాన రాహిత్యము అవతార మగుడు చేత ఆ అలంకరణలను గాని మర్యాదలను గాని లెక్కపెట్టేవారు కాదు. భక్తులందు అనురాగంచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారం చేటుకు ఒప్పుకొని చుండిరి. ఆఖరుకు బాబుసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళ తాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును, నన్ను కాపాడుము, నీకిష్టమున్న చో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదునంచు తాత్యా చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం